భయం పోవాలంటే దేవుడి కథ వినాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే దేవుల కథ వినాలా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ దేవరా సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. సస్పెన్స్ లో పెట్టి ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ లో పడేయకుండా స్టోరీ లైన్ ఇది అనేలా రివీల్ చేస్తూ ట్రైలర్ ప్లాన్ చేశారు. ఇందులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం స్టోరీ లైన్ లోకి వెళ్తే ఈ మూవీలో 2 గ్యాంగ్లు ఉన్నట్టు చూపించారు. అందులో ఒకటి బైరా అండ్ దేవరా గ్యాంగ్ అయితే రెండోది టామ్ చాకో గ్యాంగ్ అన్నమాట. టామ్ చాకో చేసే స్మగ్లింగ్ అంతా కూడా దేవరా అండ్ బైరా ఆపుతూ ఉంటారు. అలా ఆపే క్రమంలో నాకు తెలిసి టామ్ చాకో చనిపోతాడు. ఇక్కడ మనం చూస్తే అండర్ వాటర్ లో టామ్ చాకో చనిపోయినట్టు చూపించారు. ఇక్కడ దేవరా అయితే చంపలేదు, ఎందుకంటే దేవరాకి రక్తం చూడటం ఇష్టం లేదు. అది మనం ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఎన్టీఆర్ సడన్ గా నిద్రలో నుండి లేచి రక్తం గురించి మాట్లాడటం మనం చూసాం. ఆల్మోస్ట్ మూవీ అంతా కూడా తనకి ఇష్టం లేని రక్తం తన వల్లే సముద్రం అంతా పారడం ఒక ఎలివేషన్ లో చూపించే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ బైరాకి దుర్బుద్ధి పుట్టి ఆ స్మగ్లింగ్ చేయాలనుకుని ఉండొచ్చు. అది తెలుసుకున్న దేవరా బైరాకి వార్నింగ్ ఇస్తున్నట్టు మనం ఈ ట్రైలర్ లో బైరా గొంతు మీద దేవరా కత్తి పెట్టడం చూసాం. ఇక్కడే వీళ్ళిద్దరూ శత్రువులుగా మారుతారు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బైరా దేవరాన్ని చంపే ప్లాన్ చేస్తాడు అనుకుంటున్నా. దేవరా చనిపోయాడు అని బైరా నమ్మి చేసింది బైరా అని ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ దేవరా ఎందుకు సముద్రంలో ఉన్నాడు అండ్ ఎందుకు ఫేస్ కవర్ చేసుకుని బైరా గ్యాంగ్ ని సముద్రంలోకి వెళ్ళినప్పుడు వేసేస్తున్నాడు అనేది మనం మూవీలో చూడాలి. ఇక్కడ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. దేవరాకి 2 కొడుకులు ఉన్నట్టు, అందులో ఒకడు సముద్రం మీద దేవరా పేరుతో బైరా గ్యాంగ్ ని వేసేస్తున్నట్టు అండ్ భయస్థుడుగా ఇంకొక ఎన్టీఆర్ ఊర్లోనే ఉన్నట్టు. కానీ ఇది నిజం కాకపోవచ్చు, ఎందుకంటే మెయిన్ మూవీ అంతా కూడా దేవరా క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటిది పాస్ట్ లో దేవరా క్యారెక్టర్ ని ఎండ్ చేయరు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సముద్రంలో ఉన్నదే దేవరా అని బైరాకి తెలుసు. అందుకే దేవరాకి చిన్న దేవరాని ఎరగా వేయాలి అని ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. ఆ క్రమంలోనే ఒక షరత్తో నువ్వు భయస్థుడివి కాదు అని నిరూపించుకో అని చెప్పి ఉండొచ్చు. అలా కుస్తీ పోటీలో చిన్న దేవరా పాల్గొని ఉంటాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ శ్రీకాంత్ ఒక డైలాగ్ చెప్తాడు. ఆల్రెడీ సముద్రంలో ఒక దేవరా ఉన్నాడు, నేల మీద ఇంకో దేవరాని సిద్ధం చేయకు అని. అంటే దాని అర్థం భయస్థుడుగా ఉన్న వాడిని ధైర్యవంతునిగా చేయకు అని చెప్తున్నట్టు ఉంది. అండ్ చిన్న దేవరాని పెద్ద దేవరాకి ఎరగా సముద్రంలోకి తీసుకెళ్లి ఉండొచ్చు. నాకు తెలిసి ఇదే ఫైనల్ బ్యాటిల్ అనుకుంటున్నా ఈ మూవీలో. మరి చూద్దాం 27న మూవీ రిలీజ్ అయ్యాక ఎన్ని ట్విస్టులు ఉంటాయో. నాకైతే పక్కా ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది. అండ్ బీజిఎం కూడా ప్యూర్ ఎలివేషన్ ని రిప్రజెంట్ చేసేలా ఉన్నాయి. దేవరా ఒకడా ఇద్దరా ముగ్గురా అనేది మూవీలో చూద్దాం. ఇంకా మనం మాట్లాడుకుంటే ఈ మూవీ మొత్తం ఇక్కడే రివీల్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే రిలీజ్ చేసిన ట్రైలర్ అలా ఉంది. చూడాలి, ట్రైలర్ మొత్తం స్టోరీ లైన్ ఓపెన్ చేసి పెట్టేశారు. కానీ ఇదేమైనా ఎక్స్పెరిమెంటా, లైక్ ఆడియన్స్ కి సస్పెన్స్ ఇవ్వడానికి మనం ఊహించినట్టు కాకుండా డిఫరెంట్ గా ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. స్టే కనెక్టెడ్ విత్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. 27న మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.